మార్కాపురంలో బస్సు దగ్ధం కావటం చాలా దురదృష్టకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బస్సు దగ్ధంలో గాయపడి ఒంగోలులోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 16 మంది క్షతగాత్రులను మంత్రి స్వామి, రవికుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ మార్కాపురంలో బస్సు ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి మొదలుకుని ప్రధానమంత్రి వరకు స్పందించారన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వారికి మంత్రి స్వామి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ మార్కాపురంలో జరిగిన సంఘటన బాధాకరమన్నారు. వారంతా కోలుకుని ఇంటికి వెళ్లే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రతి పేషెంట్ ని తాము పలకరించగా వైద్య సేవలు బాగా అందుతున్నాయని తెలిపారు అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ బస్సు దగ్ధం సంఘటన చాలా బాధాకరమని, పండుగను బంధువులతో జరుపుకునేందుకు వస్తూ ప్రమాదానికి గురి కావటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కొంతమందిని పలకరిస్తే వారి నుండి వచ్చిన సమాధానం వింటే ఎంతో బాధ కలుగుతుంది అన్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అన్నారు. ఫిట్నెస్ లేని బస్సుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ చనిపోయిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కూటమి ప్రభుత్వం వీరందరికీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సజ్జన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని, బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.